ఏకంగా ఈ వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ప్రభువా ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క కష్టపడుతూ ఇంకో పక్క సేవ జరిగిస్తూ ప్రత్యేకంగా విసనపేట సంఘం విషయంలో కూడా పరిచర్య జరిగిస్తూ అలుపెరగని పోరాటం ఆయన ఈ వయసులో నీ దైవ సేవకులు చేస్తున్న విధానాన్ని బట్టి నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. నాయన పౌలు అంటాడు, నాయన ఇదిగో ప్రభువా మా ఆంతర్య పురుషుడు, ప్రభువా ఇదిగో నాయన మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనమగుచున్నాడు అని చెప్పిన రీతిగా అయ్యా నీ దాసులు వెలుపట్టు బలహీనలైనప్పటికీ అంతరంగమందు మీరు ఇచ్చిన బలమైన శక్తిని బట్టి నీకే స్తోత్రములయ్యా. మీరు అనుగ్రహించిన గొప్ప బలాన్ని బట్టి నీకే వందనాలు. వారి ప్రయాస వ్యర్థం కాదని మేము నమ్ముచున్నాము నాయన. ఆ రోజు ప్రభువా మిషనరీలు వేసిన పునాదుల మీద ఈరోజు బలమైన సేవలు జరుగుతూ ఉన్నాయి నాయన. ఇదిగో ప్రభు నీ దాసుని నిలబెట్టి మీరు ఈ గ్రామంలో వేసిన పునాది మీద ఒక గొప్ప పరిచర్య ఇక్కడ జరగబోతుందని మేము నమ్ముచూ ఉన్నాము నాయన. ఎన్నో ఆత్మలు నాయన నీ నామంలో పట్టబడబోతున్నాయని మేము నమ్ముచూ ఉన్నాము నాయన. అయ్యా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని నువ్వు తెలియపరిచిన రీతిగానే నాయన వారి ప్రయాసను వ్యర్థపరచలేదని అయ్యా ఒక గొప్ప కార్యం ఈ పట్నం ఈ గ్రామంలో మీరు జరిగిస్తారని మేము నమ్ముచూ ఉన్నాము నాయన. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా మీరు జరిగించిన ఈ సభలను బట్టి నీకు ఎన్నో వందనాలయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ 3 దినాలు ప్రభువా అయ్యా ఈ స్థలం ముందు నిలబడిన నీ సేవకుల్ని ప్రభువా పరిచారకులను నాయన మ్యూజిషియన్స్ నాయన ఇదిగో ప్రభు ఎంత శబ్దాన్ని అయ్యా సహాయం అందించిన పరిచర్యలు వంట చేసిన వారిని ప్రభువా ఇదిగో నాయన తోడై ఉన్న సంఘ బిడ్డల్ని నాయన పరిచారికులు అందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. నీ కృపదేవా అయ్యా ఈ పరిచర్యలకి ఇంకా మెండుగా మీరు అనుగ్రహించండి నాయన. గొప్ప కార్యము నాయన నీ దాసుని ద్వారా మీరు జరిగించండి అయ్యా, బలపరచండి అయ్యా. ఈ యొక్క సంవత్సరం దీవెనకరమైన సంవత్సరంగా చేయండి నాయన. ఒక ఆత్మను ప్రభు రక్షించి అయ్యా ఒక పునాదిగా మీరు నిలబెట్టారు నాయన. అనేక ఆత్మలు ప్రభు తండోపతండాలుగా నాయన విస్తారముగా నీ వద్దకు రావటానికి సహాయమును దయచేయండి అయ్యా. నీవే ప్రభువా నీవే తోడై ఉండండి. ఇంకా అడ్డుపడుతున్న ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శక్తులు దురాత్మలను యేసు నామములో లయపరచుము దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీ గొప్ప మహిమను మీరు ఈ స్థలమందు ఉంచండి ప్రభు. ప్రతి విషయములో ప్రభువా ఈ స్థలం ఇచ్చిన వారిని కూడా దీవించండి అయ్యా. ప్రభు సహకరించిన చిన్నల నుంచి పెద్దల నుంచి యవనస్తుల నుంచి పరిచారకుల నుంచి సేవకుల నుంచి ప్రతి ఒక్కరిని నాయన మెండారులుగా మీరు ఆశీర్వదించి దీవించమని నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.